रेवंत रेड्डी फोन करा, रेवंत रेड्डी फोन करा, 6 लोगों को भेजे बोल के। रेवंत रेड्डी से फोन है, रेवंत रेड्डी फोन किया तुम्हारे को, रेवंत रेड्डी का फोन आया मालूम है, डीजी इंटेलिजेंस फोन करा। अरे 4-4 मिनट रेवंत रेड्डी फोन करा, रेवंत रेड्डी फोन करा, 6 लोगों को भेजे बोल के। रेवंत रेड्डी से फोन है, रेवंत रेड्डी फोन किया तुम्हारे को, रेवंत रेड्डी का फोन आया मालूम है, डीजी इंटेलिजेंस फोन करा। अरे 4-4 मिनट रेवंत रेड्डी फोन करा, रेवंत रेड्डी फोन करा, 6 लोगों को भेजे बोल के। रेवंत रेड्डी से फोन है, रेवंत रेड्डी फोन किया तुम्हारे को, रेवंत रेड्डी का फोन आया मालूम है, डीजी इंटेलिजेंस फोन करा। अरे 4-4 मिनट रेवंत रेड्डी फोन करा, रेवंत रेड्डी फोन करा, 6 लोगों को भेजे बोल के। रेवंत रेड्डी से फोन है, रेवंत रेड्डी फोन किया तुम्हारे को, रेवंत रेड्डी का फोन आया मालूम है, डीजी इंटेलिजेंस फोन करा। अरे 4-4 मिनट పెట్టినావా దీనికి సంబంధించి మరి ఇప్పుడైతే కాన్వాయ్ అన్ని మీడియాతో మాట్లాడతారు. తాజా పరిస్థితి బయట పెట్టావా బయట 8-10 మంది మాత్రమే వెళ్ళాలంటే సరే సందర్భం ఇది సంయోనంగా ఉండాల్సినటువంటి సందర్భం కనుక మేము కూడా కోఆపరేట్ చేస్తూ 10 మంది మాత్రమే లోపలికి రావడం జరిగింది. సరే ఎందుకంటే ఈ సందర్భం ప్రభుత్వం మీద మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు మాట్లాడతాం, కానీ ముందు చూసి వచ్చిన తర్వాత మీతో మాట్లాడతాం. పోయి వచ్చిన తర్వాత మాట్లాడతాం. ఈ ఎస్ఎల్బిసి ప్రమాద సంఘటన వివరాలు తెలుసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాం. చూసిన తర్వాత మళ్ళీ మీతో డీటెయిల్గా మాట్లాడతాము. ఈ ప్రభుత్వం మరి 6 రోజులైనా కూడా ఎందుకు ఇంకా ఎస్ఎల్బిసి ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించడానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక బృందం రావడం జరిగింది. మేము మరి 6 రోజులైనా కూడా ఇంకా ప్రభుత్వం ఈ ప్రమాదం ఈ రోజు వరకు ఇంకా చెప్పలేకపోతా ఉన్నారు. సో ఈ ప్రమాదం జరిగినటువంటి తీరును మరి అదేవిధంగా సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయని తెలుసుకోవడానికి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఇక్కడికి వచ్చాం. వారందరినీ కలిసిన తర్వాత తిరిగి మీతో మాట్లాడతాం. ఎంతమందిని పంపించడం మొత్తం 12 మెంబర్స్ అంటారు, కానీ 8 మెంబర్స్ తీసుకుంటారు. ఓకేనా ఓకే ఎందుకంటే సార్ ఓకేనా ఓకే ఎందుకంటే సార్ ఓకేనా ఓకే ఎందుకంటే సార్ ఓకేనా
ఓకే ఎందుకండి సార్ ఓకేనా ఓకే ఎందుకండి సార్ ఓకేనా ఓకే ఎందుకండి సార్ ఎమ్మెల్సీలు వచ్చారు అడగాలి తప్పే సార్ ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఎస్పీ గారు ఎందుకు లోపల అంతగానో అవుతున్నావు మాకు బాధ్యత లేదా అందులో ఉన్న 8 మందిని కాపాడలేక ఇన్ని రోజుల నుంచి నిర్లక్ష్యం చేస్తూ గాలి మోటార్ల తిరుగుతోళ్లకు అది చేసుకుంటూ నవ్వుతున్నారు. మీరు అడగండి మీరు సీరియస్నెస్ గా మీ మినిస్టర్ తీసుకుంటారు పోలీసులు కూడా తీసుకుంటారు. ఎవరు అడగాలి మీరు అడగండి. నేను ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఇట్లా వచ్చిరండి పంపించాలని వద్దంట మీరు అడగండి. ఎవరు అడగాలి ఎస్పీ ఉండండి మీరు ఎవరు ఉండండి చెప్తలేదు. నాగర్ కర్నూలు ఎస్పీ అడగండి మీరెందుకున్నారు మీరెందుకున్నారు ఇక్కడ మీకు ప్రోటోకాల్ తెలియనప్పుడు ప్రోటోకాల్ మీకు ప్రోటోకాల్ మీకు తెలియదేమో దట్ ఈస్ నాట్ మై ప్రోటోకాల్ తెలియకుండా అడగండి. ప్లీజ్ నా డ్యూటీ నేను చేస్తాను. నన్ను నాతో ఆర్గ్యూ చేసుకోవడం వల్ల వచ్చే లాభం నేను చెప్తున్నా. నేను నా బాధ్యత చెప్తున్నా. నేను ఎవరి ద్వేషం లేదు, ఎవరి కోపం లేదు. ఇక్కడ ఏమైనా నిషేధిత ప్రాంతం అని ఏమైనా బోర్డు పెట్టి ఉందా, ఏమైనా రాసి ఉందా, లేకపోతే ఏమైనా సీఎం ఏమైనా రాసి పెట్టిందా? ఇదేమన్నా నిషేధిత ప్రాంతమా? కాదంటే నిషేధిత ప్రాంతమా? బోర్డు పెట్టిందా? కాగితం ఉందా ఏమన్నా? మరి ఉండాలి కదా, మరి కావాలి కదా. లేదు మేడం, ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకోండి. నాకు ఉన్నంత వరకు నేను నాకేం చెప్తే 2 వెహికల్స్ అలో చేస్తున్నాం అన్నారు. అందులో 11 మంది అలో ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.